అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు కానీ, డిఎస్ఏ ఆస్పిరెంట్స్ కానీ, మన సబ్స్క్రైబర్స్ కానీ, బయట వాళ్ళు కానీ ఒక్కసారి క్యాటలిస్ట్ ఎస్పీ కావచ్చు, లేదన్నప్పుడు రిమైనింగ్ ఛానల్స్ ఏవైతున్నావి క్రాస్ చెక్ చేయండి. నోరు తెరిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అని చెప్పేది నాకు తెలిసి వేలల్లో ఒకటి ఉండిద్ది, అంతే, మిగతా ఉండవు. తర్వాత నన్ను పొలిటికల్గా కానీ, సినిమా విషయాల్లో కానీ, తర్వాత వచ్చేసి ఇంక రిమైనింగ్ నార్మల్ ఉంటాయి కదా, కొంతమంది నచ్చి కొంతమంది నచ్చుకుని ఉంటాయి. అట్లా విమర్శించినప్పుడు నేను ఎప్పుడు ఏం పట్టించుకోవాలి. బాధపడ్డా ఎవరిది వాళ్ళే అనుకున్నది, వ్యక్తిగతంగా అయినా వేరే విధంగా అయినా. బట్ సమాజం బాగు కోసం 10 మంది కష్టపడుతుంటే ఆ కష్టాన్ని తొలగించే విషయం కోసం, ఒక సమస్యకి పరిష్కారం కోసం నేను ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు వెనక్కి లాగే విధంగా నీకెందుకు ఇది అని చెప్పేసి అంటున్నప్పుడు, ఇలా రకరకాల కామెంట్స్ వస్తున్నప్పుడు మాత్రం గుండె చివుక్కమంటూ ఉండేది. ఇటువంటిప్పుడు అసలు ఎందుకు ఈ రకం చేస్తారండి? అలా డిఎస్సికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటి నుంచి వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు నేను ప్రభుత్వంతో మాట్లాడటం కావచ్చు, ప్రభుత్వంలోని పెద్దలతో, అండ్ మీ దగ్గర నుంచి సమాచారం తీసుకోవటం కావచ్చు, బయట పబ్లిక్ నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవడం అన్నీ చేస్తూ వీడియోస్ ఇస్తున్నప్పుడు మంచి చెడు తప్పు ఒప్పు అన్నీ ఉంటూ ఉంటాయి. అటువంటప్పుడు టీచర్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారు ఏంటంటే 10 మందికి చదువు చెప్పాల్సిన వాళ్ళు అంటే ఏంటి, మీ నోటి వెంట ఆ సరస్వతీదేవి యొక్క మాటలు రావాలి తప్ప అక్షరాల ప్లేస్లో బూతులు రాకూడదు. అలా ఎవరైతే కామెంట్లు పెట్టారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇకనన్నా మారండి. మార్నింగ్ వీడియో పెట్టాను, వెనకాల అటాచ్ చేశాను కదా, అవేంటి వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ బ్యాకప్ ఉన్న వీడియోస్ ఇవాళ అలాగే ఉన్నాయి. వెనకాల ఉన్నాయి కదా థంబ్నెయిల్స్, అవన్నీ అవి అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇదే ఫాలో అప్. లోకేష్ టీం నుంచి కొన్ని, మా జర్నలిస్టుల నుంచి కొన్ని, అండ్ కొంతమంది విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో డిఎస్పీ ఆస్పిరెంట్స్లో వాళ్ళవి కొన్ని, ఇలా నాకు కొన్ని కాల్స్, కొన్ని మెసేజెస్, కొన్ని మెయిల్స్, ఇన్స్టాగ్రామ్ లైక్ ఇలా మొత్తం చెక్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళు త్వరగా ఇచ్చేద్దాం హాల్ టికెట్లు అన్న వేలో సిస్టమ్ ప్రాపర్గా అప్గ్రేడ్ చేయకుండా నెట్లో పెట్టేశారు. దానివల్ల వచ్చిన సమస్యలు ఇవి. లోకేష్ గారు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30 or 3 అప్పుడు అప్డేట్ చేశారు, ప్రాబ్లం సాల్వ్ అయింది, మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి. అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది కదా గవర్నమెంట్, అందులో కూడా డౌన్లోడ్ చేసుకోండి అని పెట్టేశారు. దానికి ముందు అరౌండ్ 12 నుంచి 2 మధ్య కనీసం 4 అఫీషియల్స్ కాల్స్ అనమాట. సరే, విషయం ఏంటంటే మరలా చెప్తుంది, నేను డబ్బా కుట్టుకునే రకం కాదు, నాకు ఉన్నది చెప్పడం సరిగా రాదు, ఇక లేనిదంత సూచన నేనేం చెప్పుకుంటాను చెప్పండి. అందరిలాగా ఓవరాక్షన్ చేసే బ్యాచా కూడా అది కాదు. కొంచెం సెన్సిటివ్ అండ్ కొంచెం గట్టిగానే నేను ఉంటాను. కానీ అరే, ఒక మంచి పని చేస్తున్నప్పుడు కూడా ఏంట్రా ఎట్ట తిడతారు, ఏంటంటే వెనకలాగుతారు, ఎవడెవడో వచ్చి కామెంట్లు పెడతారు ఏంట్రా అనిపిస్తూ ఉండేది నాకు. సో నా బాధ మీకు అర్థం చెప్పి అనుకుంటుంటూ అట్లీస్ట్ భవిష్యత్తులో అయినా నేను చేసిన ఒక మంచి పని అన్నప్పుడు అది రిజల్ట్ రావచ్చు రాకపోవచ్చు, ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నప్పుడు వెనక లాగొద్దు. అండ్ నీకు అవసరం లేదు, నువ్వు పక్క తప్పుకో, పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి. అందులో రోతలు చాలామంది ఉంటారు, నేను ఒప్పుకుంటున్నా, రోతలు ఖచ్చితంగా ఉంటారు. క్లాసులో 100 మంది ఉంటే 100 మంది మంచి వాళ్ళు ఎందుకు అవుతారు? అందరూ మంచోళ్ళు అయితే సమాజం ఎలా ఎందుకు ఉండేది? అందరూ చెడ్డలు అయితే అసలు ఈ సమాజం ఉండదు కదా. చిన్న లాజిక్. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులంతా మంచోళ్ళు అయితే ఆ సమస్యలే ఉండవు. అందరూ చెడ్డోళ్ళు అయితే ఈ భూమి మీద అసలు ఎవడో ఉండడు. సో అన్ని రకాలుగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఒక జర్నలిస్ట్ని భరించాలి, తప్పదు. సరే, ఇదంతా ఎందుకు చెప్పాను? ఆల్రెడీ మీలో చాలామంది క్లారిటీ వచ్చింది. నేను నైట్ హాల్ టికెట్లో చూపించింది కొంత డేటా, మార్నింగ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తే వచ్చింది కొంత డేటా. ఇక కన్ఫ్యూజన్ మొదలైపోయింది. అసలే ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి ప్రిపేర్ అవుతున్న డిఎస్సి వాళ్ళకి ఏకంగా హాల్ టికెట్స్ వచ్చేసి వాళ్ళు అప్లై చేసిన పోస్టులు వచ్చేసి 4 అయితే 2 పోస్టులకే హాల్ టికెట్లో ఎగ్జామ్ సెంటర్ చూపిస్తే వాళ్ళకి ఎలా ఉండిద్ది? తాను శ్రీకాకుళం జిల్లా టెట్ టాపర్, తాను నాకు కనీసం ఈరోజు 1.5 hour డిస్కషన్ నడిచింది. మొత్తం తను వెరిఫై చేసి నాకు చదువుతాం, నేను చెక్ చేయడం మళ్ళీ మొత్తం తను ఈరోజు నాకైతే చెప్పింది. కానీ మొత్తం కూడా తన ఫ్రెండ్స్ది తనది మొత్తం చూసుకుంటూ ఫైనల్లీ ఇందాక నారా లోకేష్ చూసిన తర్వాత అప్పుడు తిందామని అనుకుంటే మరలా ఈలోపు మా జర్నలిస్ట్ మిత్రుడు కాలు, ఇంగ్లీష్ పేపర్, రేపు దీని మీద ఆర్టికల్ కూడా వచ్చి చూడండి. దాన్ని అతను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అతనికి చెప్తూ ఉన్నా. ఈలోపు మరలా ఆమె వచ్చేసి, సార్ అప్డేట్ అయిపోయింది సార్, ఇప్పుడు మాకు నేను 4 ఎగ్జామ్స్కి అప్లై చేస్తే 4 కనిపిస్తుంది సార్ అంది. సరే అమ్మ, ఇంకా తినలేదు, తింటా. నిజంగా ఈరోజు 4:30 తిన్నా. ఈ డిఎస్సి టాపిక్ పెట్టుకున్న ప్రతిరోజు నాది అంతే అవుతుంది.
సరే ఈ వీడియో వచ్చి దీని కింద ఎన్ని వస్తాయి చూద్దాం కామెంట్లు, గొప్ప కామెంట్లు. సో విషయం ఏంటి, ఇప్పుడు ఫస్ట్ థింగ్ నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, లోకేష్ గారు, చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా మీకు ఎలాగంటే హృదయపూర్వక విన్నపం. ముందు ఈ డిఎస్సికి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారో వారు బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేసే విధంగా సౌకర్యం కల్పించండి. ఆ ఎగ్జామ్ ఉన్న రోజు ఆ హాల్ టికెట్ చూసి, ఆడవారైనా మగవారైనా, అది మెట్రో బస్ అయినా, లగ్జరీ అయినా, డీలక్స్ అయినా, ఏదైనా ఇంక్లూడింగ్ ఏసీ ఆల్సో, ఏం పర్లా, ఎనీ బస్ వాళ్ళకి ఆ రోజు ఎగ్జామ్ ఉంది అంటే వారిని ఆ బస్సులో ఫ్రీగా ట్రావెల్ చేయనివ్వండి. నెంబర్ 2, ఒకవేళ ఎగ్జామ్ రేపు ఉంది, ఈరోజు బయలుదేరుతున్నారు, ఏం పర్లా, సరే వచ్చామని చెప్పేసేయండి. ఎందుకంటే ఇప్పుడు నాకు చెప్పినటువంటి అప్డేట్స్ ఇచ్చినటువంటి అమ్మాయి 4కి అప్లై చేసింది. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, టీజీటీ ఇంగ్లీష్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీష్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సోషల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇంకోటి అప్లై చేశారు. తను 4 పోస్టులు, ఖచ్చితంగా 4 పోస్టులు బెస్ట్ పోస్ట్ ఖచ్చితంగా అమ్మాయి ఒకటి కొట్టితే నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఎవరితో మాట్లాడేటప్పుడు ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ టెస్ట్ చేస్తాను అనమాట. నాకు అదొక అలవాటు. చిన్న చిన్న పిల్లలతో ఉన్నప్పుడు కూడా జనరల్ క్వశ్చన్స్ అడిగేయడం అలవాటు, అండ్ రిమైనింగ్ వేరే సబ్జెక్ట్ రిలేటెడ్ మొత్తం. సరే విషయం ఏంటి, ఇప్పుడు తనకి శ్రీకాకుళంలో 2 రోజులు ఎగ్జామ్ ఉంటే 2 రోజులు బెరంపూర్లో ఎగ్జామ్ ఉంది. అసలు సమస్య ఎక్కడొస్తుందంటే ఈరోజు హాల్ టికెట్స్లో అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి ఎన్ని సబ్జెక్ట్స్కి అప్లై చేస్తారు, అన్ని సబ్జెక్ట్స్ చూపించారు. ఎందుకో తెలుసా, తెలంగాణలో, ఒడిస్సాలో, కర్ణాటకలో, ఏపీలో 4 చోట్ల ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు, అప్లై చేసుకోమన్నారు. ఏపీకి సంబంధించి ఎవరైతే పెట్టున్నారు సెంటర్లో వాళ్ళకి మాత్రం ఇందాక చూపించింది, ఇందాకటి వరకు. ఇప్పుడు అప్డేట్ అయింది. వేరే రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు పెట్టుకున్నారే వాళ్ళకి అప్డేట్ అవ్వాలి మార్నింగ్. అక్కడ అసలు సమస్య వచ్చింది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసినప్పుడు వాళ్ళు అప్లై చేసినటువంటి ఆ పోస్టులు ఏవైతున్నాయో అవి కాకుండా కొన్ని చూపిన కారణం ఏంటంటే ఇది పక్క రాష్ట్రాల్లో పెట్టిన వాటికి లేట్గా అప్డేట్ అయింది. అది క్లియరా? ఇక ఆ అమ్మాయికి సంబంధించి ఈరోజు మార్నింగ్ శ్రీకాకుళం అమ్మాయికి ఎగ్జామ్ ఉంది, ఒక పోస్టు. రేపు మార్నింగ్ బెరంపూర్లో ఎగ్జామ్ ఉంది, ఎల్లుండి మార్నింగ్ శ్రీకాకుళంలో, ఆ తర్వాత మార్నింగ్ వచ్చేసి మరలా బెరంపురంలో వచ్చేసి బెరంపురం అవుతుంది, ఒడిస్సా. అది వీళ్ళ ఇంటికి శ్రీకాకుళము బెరంపూర్ అన్నప్పుడు బెరంపూర్ దగ్గరేద్దంట వాళ్ళు ఉన్న ఏరియాకి. ఇప్పుడు శ్రీకాకుళంలో ఎగ్జామ్ రాస్తే ఇక్కడి నుంచి బెరంపూర్ వచ్చేసి 150-200 కిలోమీటర్లు చెప్పింది. మధ్యాహ్నానికి ఎగ్జామ్ అయిపోయింది, ఫ్రెష్ అవ్వాలి, మరలా అక్కడి నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేయడం. అది అన్నప్పుడు అక్కడి నుంచి ట్రావెల్ చేసేసి మరలా బెరంపూర్ వెళ్ళిపోయి మళ్ళీ నైట్ అక్కడ స్టే చేసేసి ఎక్కడో చోట మళ్ళీ మార్నింగ్ ఎగ్జామ్ రాయాలి, మరలా బయలుదేరి రావాలి. మళ్ళీ ఆమెకు పిల్లలు, చిన్న పిల్లలు. ఇప్పుడు ఆమె ఖచ్చితంగా ఒక తోడు అనేది ఉండాలి. అండ్ ఆడవాళ్ళు స్నానాలు ఎక్కడ చేస్తారు, బట్టలు మార్చుకోవటం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత ఘోరంగా ఉందంటే ఈరోజు మన విద్యా వ్యవస్థ అందా, మన సిస్టమ్ అందా నాకు తెలియటంలా. 16,347 కాదు, ఇంకొక 40,000 కలిపి 60,000 పోస్ట్ ఇస్తారని అనుకుందాం. ఎన్ని వేల పోస్ట్ ఇస్తారనేది కాదు, ఆ ఎగ్జామ్ అన్నది ఎంత సులభతరంగా పెడతారనేది ఇంపార్టెంట్. సరే పేపర్ కష్టంగా ఇవ్వండి, ఓకే, నేను కాదన్నట్ల. ఆ పేపర్కి అట్లీస్ట్ అటెంప్ట్ చేయాలన్నప్పుడు సదుపాయాల విషయంలో అండ్ డేట్ల విషయంలో ఫీజిబిలిటీ అనేది ఉండాలి కదా. అది లేదు ఇక్కడ. ఈ అమ్మాయి అదే చెప్పింది, సార్ ఇంకా అయిపోయింది, ఇంక ప్రభుత్వం చేతిలో మొత్తం ఇప్పుడు మా చేతిలో ఉంది, మేము ప్రిపేర్ అవ్వాలి. లోకేష్ కూడా అదే చెప్పారు, మా డ్యూటీ మేము చేసేసాం, హాల్ టికెట్ రెడీగా ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి అని చెప్పాడు. గుడ్, థ్యాంక్ యూ సార్. బట్ తను ఇప్పుడు అడుగుతుంది ఏంటి, సార్ ఏమొద్దు సార్, ఇప్పుడు నేనంటే ఓకే సార్, వాళ్ళ హస్బెండ్ టీచర్ అంట, దెన్ మా హస్బెండ్ నాకు తోడుగా ఉంటారు, మా పిల్లల్ని వచ్చేసి మా అమ్మ దగ్గర వదిలిపెడతాం, వాళ్ళు చూసుకుంటారు, డబ్బులు అంటే మేము ఓకే సార్. కానీ పెరిగిన ఛార్జీల దృష్ట్యా ఈ పరీక్షలు రాసే వాళ్ళు అత్యధికంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళే ఉంటారు. వీళ్ళకి 100 రూపాయలు కూడా ఎక్కువే సార్, అంటే 100 రూపాయలు ఎక్కువ అంటే 100 రూపాయలు కూడా పాపం బడ్డనే. ఇప్పుడు అటు ఇటు తిరిగి రాయటం అన్నా, అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్లో ఉంటారా, లేదంటే చిన్నపాటి లాడ్జ్ తీసుకొని ఉంటారా, హోటల్లో ఉందామన్నా డబ్బులు సార్, ఎక్కడ సార్, చాలా కష్టం కదా. ప్రభుత్వం అవన్నీ ఇవ్వలేదు. అందుకే ఏం చేస్తారు, ప్రభుత్వం సైడ్ నుంచి స్పెషల్ బస్సులు అన్నింటికన్నా పెట్టించండి, లేదు ఇదో తలనొప్పి మాకు వద్దనుకుంటే ఆ హాల్ టికెట్ చూపిస్తే, ఐడి కార్డు చూపిస్తే ఆ రోజు లేదా ముందు రోజు లేదా ఆ తర్వాత రోజు ఫ్రీగా బస్సులో ట్రావెల్ చేసే విధంగా కల్పించడం అన్నారు. జెన్యూన్ అన్నమాట అది. నేను అదే చెప్తున్నా, నేను అదే చెప్పిన ఆమెకు కరెక్ట్ సార్ అదే సార్ అని అన్నారు. ఓకే, అదే అయిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ 9 to 12 ఎగ్జామ్, 8 కల్లా ఎగ్జామ్ హాల్ దగ్గర రిపోర్ట్ చేయాలి.
అవునన్నా కాదన్నా 8:45 దాకా ఓకే రమ్మనంటారు. 8:45 గేట్ క్లోజ్ చేయడం ఎలా చేస్తారు. ఇంక చివరికి 9 ఇంకంతే రానివ్వరు. దయచేసి దీనిని ఎత్తేడని అనను, రూల్స్ అలాగే పెట్టండి. కానీ ఎగ్జామినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి ఏమని, లేటుగా వచ్చినా సరే అలౌ చేయండి, అలౌ చేయనివ్వండి. ఓకేనా? ఎందుకంటే మొత్తం కంప్యూటర్ బేసే కాబట్టి, పేపర్ బయటికి వెళ్ళేది లీకేజ్లే ఉండవు కాబట్టి. ఓకే, కంప్యూటర్ బేస్ కాబట్టి లేట్ అని రమ్మనండి, అలౌ చేయనివ్వండి. కానీ ఎక్స్ట్రా టైం ఇవ్వద్దు. వాళ్ళు ఎంత లేటుగా వచ్చినా ఓకే రమ్మని చెప్పేసేయండి, ఎక్స్ట్రా టైం ఇవ్వద్దు. ఇంకంతే. ఇది ఓ రకంగా అన్అఫిషియలే, బట్ మంచి మనసుతో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో రావాల్సి వస్తుంది. ఫెసిలిటీస్ ఉండాలి, ఉండకపోవచ్చు, మళ్ళీ వాళ్ళకి సమస్యలు, పాపం ఇబ్బందులు. చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళలో పసిబిడ్డల తల్లులు ఉన్నారు, అండ్ కూలీ నాలి చేసుకుని బతుకున్న కుర్రోళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ బతుకుతూ వేరే చోట్ల వలసలు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా రావాల్సిందే. దట్టు ఎగ్జామ్ సెంటర్లో వచ్చేసి ఒకదానికోటి డిస్టెన్స్లు ఎక్కువ ఉంటూనే మరల. ఓకే, ఇది తర్వాత మరి ఇది నిజమే అంత అబద్ధం నాకు నిజంగా అర్థం కాల. నన్ను ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు కూడా అడిగారు, ప్రూఫ్ అడిగారు. నా దగ్గర కామెంట్లు పెట్టారు, బట్ ప్రూఫ్లు ఏం లేవండి అంటే, ఒకవేళ వస్తే మాకు పంపండి అన్న అన్నారు. సరే అని చెప్పేసి అన్న. ఏంటది ఉంటే మీ దగ్గర ఊరుకుని ఉంటే నాకు మెయిల్ అన్నా చేయండి, KSPVOICE KSPvoice@gmail.com. ఓకే, మీ హాల్ టికెట్ల రిమైనింగ్ ఏదంటే నాకు మెయిల్ చేయండి. ఆల్రెడీ బ్లర్ చేసే ఒకవేళ పబ్లిష్ చేయాలంటే పబ్లిష్ చేస్తారు, లేదా ఇన్స్టాగ్రామ్లోనే పంపండి. సేమ్ క్యాట్లిస్ట్ ఎస్పీ అనే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉండి చూడండి. ఏంటి, మార్నింగ్ ఒక చోట ఎగ్జామ్ ఉంది, ఈవినింగ్ మరలా వాళ్ళకి ఎగ్జామ్ ఉంది అదే రోజు. ఎందుకంటే ఇందులో TGT, SGT, తర్వాత PGT, స్కూల్ అసిస్టెంటు ఇలా అప్లై చేసిన ఉన్నారు కదా. సో 4-5 పేపర్లు మొత్తం 5.5 లక్షల మంది అదో అప్లై చేశారు. సారీ, అప్లై చేసింది 3.5 లక్షల మంది, అప్లికేషన్స్ 5.5 లక్షల మంది. ఎందుకంటే కొంతమంది మల్టీ పోస్టులు అప్లై చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళకి మార్నింగ్ ఒక చోట ఎగ్జామ్ ఉంది, ఈవినింగ్ ఇంకో చోట ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్ సెంటర్ డిస్టెన్స్ వచ్చేసి తాను చెప్పిన దాని ప్రకారం గతంలో టెట్ కూడా ఇలాగ పెంచారని చెప్పింతాను. బట్ హార్డ్లీ 15 నుంచి 20 నిమిషాలు డిస్టెన్స్ ఉండేది సార్, మహా అంటే ఒక అరగంట అంతకుమించి ఉండదు సార్ అని తను అన్నారు. మరి మార్నింగ్ ఒక 60 కిలోమీటర్ అని పెట్టారమ్మా అన్న. అంత ఉండకపోతే సార్, బట్ ఉంటే మాత్రం ఘోరం సార్ అన్నారు తనైతే. సో గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అలాగానే ఎవరికన్నా కానీ ఉంటే మీరు దాన్ని ఏమంటారు, కంప్లైంట్స్ వెళ్ళా కాల్ సెంటర్ అనేది ఇచ్చారు కదా, లేదు ఒక మెయిల్ ఐడి ఇవ్వండి. ఆ మెయిల్ ఐడికి వీళ్ళ హాల్ టికెట్ సంబంధించి డీటెయిల్స్ పెడతారు. మీరు కూడా సిస్టంలో క్రాస్ చెక్ చేయండి, నిజమేనయ్యా ఇతను మార్నింగ్ వచ్చే శ్రీకాకుళంలో ఎగ్జామ్ ఉంది, మధ్యాహ్నం మరల విజయనగరంలో ఎగ్జామ్ ఉంది. ఆడ 12కి ఎగ్జామ్ అయిపోతే ఇక్కడ మధ్యాహ్నం మళ్ళీ 2ంటికి ఎగ్జామ్ రాయాలంటే రిపోర్టింగ్ టైం వచ్చేసి అరౌండ్ 1 అన్నప్పుడు తను తినేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు, బస్సులో ఏదైనా మధ్య ఇబ్బంది అయిపోతే ఎలా? సో వాళ్ళకి నెక్స్ట్ డే రోజు ఇద్దాం, అది పాసిబిలిటీ ఉంటే మార్చండి. అలా కనుక మార్చండి పక్షంలో ఒకే రోజు 2 ఎగ్జామ్స్ కానీ రాయాల్సి వస్తే, అది కూడా మధ్యలో డిస్టెన్స్ కానీ ఎక్కువ ఉంటే, అతను మార్నింగ్ హాల్ టికెట్ చూపిస్తారు కదా, హాల్ టికెట్ మెన్షన్ చేస్తారు కదా ఏ సెంటర్ ఎక్కడ ఏంటి అని. అందులో ఉదయం ఎగ్జామ్ సెంటర్కి మధ్యాహ్నం ఎగ్జామ్ సెంటర్కి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నా, అండ్ ఏ రకంగా వచ్చినా సరే లేట్ అవుతారు అనుకున్నా, వాళ్ళకు కూడా ఎక్స్ట్రా టైం ఇవ్వద్దు. ఇంక మా కర్మ అనుకుంటారు పాపం వాళ్ళు, ఇంకంతే. కానీ పరీక్ష రాపించండి, ఎక్స్ట్రా టైం ఇస్తే మీరు దేవుడే. బట్ అది మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆ టైం క్లోజ్ అయిపోయింది కాబట్టి నేను దానిలో తప్పు పట్టను. ఓకేనా? ఎక్స్ట్రా టైం ఇవ్వద్దు. ఇక్కడ కూడా వీళ్ళని కూడా అలౌ చేయనివ్వండి ఎగ్జామ్కి హాల్లోకి. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే ముందుగా తేడాగా వచ్చినమాట నిజమే, ఇప్పుడు ప్రాపర్గా వస్తున్నాయి. ఇక్కడ మరల కొంతమందికి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓసీలో పేదవాళ్ళు, వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అని పెడితే వాళ్ళకి మళ్ళీ ఓసీ అని చూపించాను కొంతమందికి. మరి కూడా అది అప్గ్రేడ్ అయిందో లేదో నాకు తెలియదు. అప్గ్రేడ్ కాకపోతే అప్గ్రేడ్ చేయండి. ఓకే, అప్డేట్ చేయండి. తర్వాత లోకల్ డిస్ట్రిక్ట్ నాది గుంటూరు, నేను అప్లై చేశా, నాకు లోకల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ప్రకాశం జిల్లా చూపిస్తుందంట. ఇలా కొంతమంది ఉన్నారు, అలా కొన్ని సమస్యలు, అది కూడా అప్డేట్ చేయండి. ఓకేనా? తర్వాత డిఎడ్ వాళ్ళు కానీ లేదన్నప్పుడు రిమైనింగ్ అడుగుతున్నట్టు 1 సబ్జెక్ట్ 1 పేపర్ అని అడుగున్నారు, అది ఇక్కడ అవ్వలేదని తెలిసింది. పాసిబిలిటీ ఉంటే ఇంక హాల్ టికెట్ కూడా వచ్చేసి ఇంకేం మాట్లాడతాను నేను ఇంకా. మరి ఎలా న్యాయం చేస్తారో మీరే చేయండి. ఎందుకంటే నీట్ ఎగ్జామ్కి కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు పెట్టినప్పుడు కానీ వాళ్ళు చేసిన పొరపాటు కూడా ఇదే. ఏం చేశారు, గతంలో ఈ ఒకే ఎగ్జామ్ని 2 ఫేజెస్లో పెట్టినట్టు ఉదయం కొంతమంది పెట్టారు, మధ్యాహ్నం కొంతమంది పెట్టారు. ఒకే ఎగ్జామ్ పేపర్ రాదు కదా.
వీళ్ళకేమో తేలిగ్గా వచ్చింది, వాళ్ళకేమో కష్టంగా వచ్చింది. దాన్ని తీర్పులు ఏమొచ్చినాయి, తీసి అవతల పడేసి మరలా ఎగ్జామ్ పెట్టండి రా బాబు అన్నారు. అలా ఇక్కడ 1:1 పేపర్ విషయంలో తేడా కొట్టే ఛాన్స్ ఉంది, ఒకసారి చూసుకోండి. ఏదైనా పాసిబిలిటీ ఇప్పటికైనా ఏం పర్లా, అప్డేట్ చేస్తున్నారు కదా చేసేయండి. ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఇప్పటికైనా 1:1 పేపర్ పెడితే ఎంత పాసిబిలిటీ ఉంది చూడండి. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఒక 300-400 కిలోమీటర్ల అవతలున్నా సరే ఎగ్జామ్ సెంటర్ వస్తారు, వాళ్ళు రాసుకుంటారు. ఒకే ఎగ్జామ్ కాబట్టి, లైఫ్లో ఇంపార్టెంట్ కాబట్టి అలా ఏదైనా పాసిబిలిటీ అందరికి ఒకే రోజు ఎగ్జామ్ పెట్టి ట్రై చేయండి, ఓకేనా. తర్వాత పాపం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ డిఎస్సికి అప్లై చేస్తే వాళ్ళు ఎలిజిబుల్, టెట్ కూడా రాసున్నారు. ఇప్పుడు వచ్చేసి టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ చెక్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతున్నారు, నాట్ ఎలిజిబుల్. ఏంటంటే ఏజ్ సరిపోవట్లా. ఎంత అంటే 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు ఫీజు కూడా పే చేశారు, ఇక ఎగ్జామ్కి రాయాలి వాళ్ళు. ఇప్పుడు అప్లై చేద్దాం చూస్తే డిస్క్వాలిఫై అవుతున్నారు. ఏంటంటే ఏజ్ మీద ఎక్కువైపోయింది. మరి వాళ్ళకి అనేసి ఫీజు డబ్బులని వెనక్కి ఇవ్వండి, ఇంకోళ్ళు కర్మ అనుకుంటారు పాపం. లేదా అన్నప్పుడు మొన్న కానీ తేజస్వి అనే అమ్మాయికి కానీ 96 మార్కులతో సోషల్లో 23 మార్కులు నుంచి ఫెయిల్ చేస్తే ఈలోపు 888 అప్లైస్ ఉంటే టైం అయిపోతే అది మీ దృష్టికి రాగానే అది సెపరేట్ వీడియోగా వచ్చేస్తుంది. ఆమెకి ఏం చేస్తున్నారు, ఎవరైతే ఈ ఎగ్జామ్ మరలా అప్పుడు ఉన్నారో డ్యూటీలో వాళ్ళని సస్పెండ్ చేశారు. ఈమె 888 అప్లై చేయడానికి ఛాన్స్ కూడా ఇచ్చేశారు, అవునా. అలా ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఇంకా కొద్ది రోజులు ఉంది కాబట్టి మళ్ళీ ఏదో తలనొప్పి అంటారేమో, పోనీ నెక్స్ట్ డిఎస్సి మరి ఏం చేస్తారో మీరే చేయండి. అయితే వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇచ్చేయడం ఒక ఆప్షన్ ఉందనుకోండి, అది నో డౌట్ డబ్బులు ఇచ్చేసేయండి. ఆప్షన్ లేదనుకుంటే, లేదా ఆప్షన్ ఇంకోటి ఏదైనా ఉందనుకుంటే వారికి ఇంకో అవకాశం ఏదైనా ఉంటే పాసిబిలిటీ ఇవ్వండి, ఓకేనా. మరి ఇప్పుడు అన్యాయం అది, ఇప్పుడు అలా అయిపోయింది పాపం. ఫీజు కట్టి కూడా ఎగ్జామ్ రాయబోతున్నా అనగానే ఎగ్జామ్ పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు ఎగ్జామ్ రాద్దామంటే మీ ఏజ్ ఎక్కువైపోయింది, మీరు వద్దని చెప్పేసి అన్నారు. తర్వాత సిబిఎస్ఈ చేసి ఆ తర్వాత ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా గతంలో డిఎస్సి రాశారు, టెట్ రాస్తున్నారు. ఇప్పుడు అది ఎలిజిబుల్ కాదన్నారు. ఎందుకంటే 10th ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కాదు, ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కాదు, అందుకని చెప్పేసి. మరి గతంలో డిఎస్సిని రాసిన డిఎస్సీలు టెట్లు మరి రాటి సంగతి ఏంటి, మళ్ళీ స్టిల్ వాళ్ళకి ఏజ్ ఉంది కదా, వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారో చేయండి. ఇక నేను కవర్ చేయని టాపిక్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో, ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేస్తూ వచ్చున్నా. ఇంక ఫైనల్లీ మరలా అడుగుతున్నా, ఒకవేళ లోకేష్ గారు నిజంగా సరేనయ్యా దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు, విన్ విన్ ఫార్ములా, ఇంకొక 40 రోజులు టైం ఇద్దాం, పోస్ట్పోన్ చేద్దాం, ఈలోపు ఎగ్జామ్ సెంటర్ సంబంధించి రిమైనింగ్ లోకల్ డిస్ట్రిక్ట్లు అన్నీ అవన్నీ మొత్తం ఫిల్టర్ చేద్దాం, సరి చేద్దాం అనుకుంటారా? అసలు ఎక్సలెంట్ అసలు ఇదైతే. అలా కాదండి, ఇప్పటికే రకరకాలుగా పోస్ట్పోన్లు అయిపోయి మమ్మల్ని తిట్టి మిమ్మల్ని తిట్టి ఎన్నెన్నో జరిగినాయి. ఇలా కాదండి, ఎగ్జామ్ పెట్టి తీరాల్సింది అనుకుంటే ఎగ్జామ్ జరిగే రోజు సౌకర్యాల విషయంలో ఇబ్బంది లేకుండా చూసుకోండి. లేటుగా వచ్చిన వాళ్ళని దయచేసి అలౌ చేయనివ్వండి. అండ్ వాళ్ళకి సంబంధించి ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ఉన్నట్టయితే, అంటే అటు ఇటు వెళ్ళాల్సి వస్తే ఆ హాల్ టికెట్ చూస్తే దయచేసి ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రావెల్ చేసే విధంగా చూడండి. అండ్ మళ్ళీ వాళ్ళకి టికెట్ మాత్రం ఇవ్వండి. 0 టికెట్ అది ఉంది కదా, అది ఇస్తారా, లేదా ఆ రోజు స్పెషల్గా మరి ఏదైనా సాఫ్ట్వేర్లో అప్డేట్ చేసిస్తారా, ఇవ్వండి. ఏదైనా టికెట్ చూపించాలి కదా వీళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నా ఏంటి అని చెప్పేసి. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశా. డిఎస్సి రాస్తున్న వారిలో అక్కలు, అన్నలు, చెల్లెమ్మలు అండ్ కోడళ్ళు, అల్లుళ్ళు, అబ్బాయిలు, అమ్మాయిలు, మీరు ఎవరైనా కానీ డే 1 నుంచి ప్రతి క్షణం కూడా నేను మీకోసమే మీలాగా ఆలోచించి ఎఫర్ట్స్ పెట్టా. మొన్న అడగాల్సిన విధంగా అడుగున్నాం, వాళ్ళు చెప్పాల్సింది మొత్తం చెప్పారు. ఇక డోర్స్ అని క్లోజ్ అయిపోయి ఇక ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే రైట్ మొత్తం నాకు చెప్పాల్సిన మొత్తం చెప్పారు. సమస్యకి అంటే ప్రాబ్లం అనేది ఉంది, అసలు దానికి కారణం ఏంటనేది చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తారని చెప్పేసి శుభవార్త అన్నట్టు పెట్టి వీడేస్తే అబ్బో గబ్బు గబ్బు తిట్లు. అసలు అందులో నేను చెప్పింది ఏంటిది, ఎఫర్ట్స్ అన్నీ పెట్టేశాం, ఉన్న టైం ఇంకా యూటిలైజ్ చేసుకోవాలి, అదే చెప్పాను నేను. అస్సలు కాదు కూడదన్నారు. మళ్ళీ అతనితో మళ్ళీ ఒక స్టేట్మెంట్ లాంటిది రిటర్న్ ఫార్మాట్లో పెట్టా. నేను మీతో ఒకటి ఎగ్జామ్ రాస్తున్న వాడిగా ఎఫర్ట్స్ అన్నీ పెట్టాను, ఇక అవ్వదని చెప్పారు, ఇక ఉన్న టైంలో ప్రిపేర్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు, అదే నేను చెప్పాను, అది మీకు ఎందుకు అర్థం కాదు, అర్థం చేసుకోండి అన్నాం. అయినా సరే అర్థం చేస్తారు, అర్థం చేసుకొని సైలెంట్ చదువుకుంటూ పోతున్నారు. నాకు పర్సనల్గా మెయిల్స్ మెసేజ్ పెట్టి థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా నేను చెప్తుంది అదే, ఎఫర్ట్స్ అన్నీ పెట్టాం, ఇదిగో మా ఎఫర్ట్స్ కూడా మేము పెట్టామని చెప్పేసి గవర్నమెంట్ మొత్తం కూడా అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక మిగిలింది ఆ రోజు కానీ ఆంధ్రప్రదేశ్ విభజన ఖాయం అని అన్నప్పుడు ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు మూర్ఖంగా
సమైక్యాంధ్ర అంటూ సొల్లు కబుర్లు చెప్తే బిల్డప్లు పోయారు కానీ సరే విభజన ఖాయం కదా, మాకు రాజధానికి ఇంత డబ్బు ఇవ్వండి, ఏపీలో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి చెందేవి ఏంటో చెప్పండి, అలాగే హైదరాబాద్లో ఉండి ఏపీకి చెందాల్సినవి ఏంటో అవి చెప్పండి, అన్ని ప్రాపర్గా డివైడ్ చేసి అప్పుడు 2 స్టేట్స్కి విభజన అంటే అయిపోదు. నువ్వు అది చేయలా. చంద్రబాబు నాయుడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఏపీకి ఎట్టయితే ఇన్ని వేల కోట్లు ఇవ్వండి, రాజధాని కింద డబ్బు ఇవ్వండి అదేంటంటే ఈ వైసీపీ బ్యాచ్ సైకోగల్లు తేడాగలు ఉంటారే గబ్బు గబ్బు చేసి పెట్టారు. ఈ చంద్రబాబు రాష్ట్రానికి వ్యతిరేకం సమైక్యాంధ్రకు వ్యతిరేకం అద్దెనిది, తెలంగాణ వాళ్ళు ఈ చంద్రబాబు 2 కళ్ళు అని చెప్పి మరలా చెప్తాం కదా. ఒక సమాజంలో, ఒక గ్రూపులో, ఒక క్లాసులో, ఒక కులంలో, ఒక మతంలో ఎక్కడైనా అక్కడ నిందా చెప్పిందే. అందరూ మంచులైతే సమస్యలే ఉండవు, అందరూ చెడ్డోళ్ళు అయితే అసలు అక్కడ ఏమీ ఉండదు. మంచోళ్ళు చెడ్డోళ్ళు కలగలిపి ఉంటారు. దానివల్లే ఒక మంచోడికి ఎప్పుడు ఏదో ఒక విధంగా హడ్డిల్స్ అవి ఓవర్కమ్ చేసి ముందుకెళ్తేనే రిజల్ట్ అనేది ఉంటుంది. నాకైనా మీకైనా ఎవరికైనా అంతే. సంతోషంగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా చెప్పలేను, కానీ కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అవ్వండి. సంతోషంగా వాడు ఎందుకు ఇచ్చలేకపోతున్నా, మీరు కొంతమందికి వచ్చేసి సిలబస్ అవ్వదని, అడిగిన టైం ఇవ్వలేదని, చివరి మూమెంట్లో కూడా ఏం చేయలేపని చెప్పేసి ఉన్నారు. కాబట్టి సంతోషంగా పక్కన పెట్టేసండి, కాన్ఫిడెన్స్తో ఉండండి. మన రిజల్ట్ అనేది ఏదైతే ఉందో అదే 10 మందికి మన సక్సెస్ తెలియజేసింది. మీరు ఎఫర్ట్స్ పెడతారు చూసారా, ఆ ఎఫర్ట్స్ తగ్గట్టుగానే పంచభూతాలు మీకు సాయం చేస్తాయి. మనస్ఫూర్తిగా కనీసం ఇప్పటి నుంచి అయినా ధైర్యంగా కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్కి అటెండ్ చేయండి. అండ్ లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మరలా మిమ్మల్ని అడుగుతున్నా, ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, ఫెసిలిటీస్ విషయంలో కావచ్చు, లేటుగా వచ్చినప్పుడు కావచ్చు, వీటికి సంబంధించి మరలా ఒక్కసారి రీచెక్ చేసి ఏదైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటే చేసేసి అప్డేట్ చేసి మరలా చూసుకోండి, చెక్ చేసుకోండి, చెప్పండి. లేదు ఇవాళ రేపు నిన్న డౌన్లోడ్స్ ఉన్నట్టు సంబంధించి అన్ని ప్రాపర్గానే ఉన్నాయని చెప్పి అనుకున్నట్టయితే ట్రాన్స్పోర్ట్ విషయంలో, ట్రావెలింగ్ విషయంలో ఫ్రీ ఆఫ్ ఇది పెట్టేసేయండి. సదుపాయాల విషయంలో ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా చూడండి. వీలైతే సపరేట్గా వీళ్ళకంటూ కొన్ని హాస్టల్స్ కొన్ని చోట్ల పెట్టేసి ప్రభుత్వం లేడీస్కి సంబంధించేసి జెంట్స్ సంబంధించి సపరేట్ పెట్టేసి వాళ్ళు ఆ రోజు అక్కడ స్టే చేసే విధంగా ఏదైనా పాసిబిలిటీ ఉంటే అది చేయండి. అలా కనుక మీరు కనుక చేస్తే నిజంగా జీవితాంతం ఈ డిఎస్సి ప్రిపేర్ వాళ్ళు ఉద్యోగం వచ్చినా రాకపోయినా మిమ్మల్ని మెచ్చుకుంటారు. కావాలంటే మరలా ఈ వీడియో వింటే మీకు అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు మనస్ఫూర్తిగా నిజంగా క్యాట్లిస్ట్ ఎస్పీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని మీకు అనిపిస్తే చేసుకోండి. ఇతను పర్లేదురా, ఈ సమాజం కోసం నిలబడేవాడికి మనకు అనిపిస్తున్నాడు అనిపిస్తే నా గురించి 10 మందికి చెప్పండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమాజం ఎలా ఉంటుంది ఈ వీడియోలో చెప్పా, డిఎస్సి వారికి సంబంధించి నేను పెట్టిన ఎఫర్ట్స్ చెప్పా, ప్రభుత్వం పెట్టిన ఎఫర్ట్స్ చెప్పా. అండ్ ఆల్రెడీ జరగాల్సింది జరిగిపోయింది, ఇక ముందు జరగాల్సిందానికి సంబంధించి మనం కొన్ని డిమాండ్స్ కాదు సలహాలు సూచనలు ఇచ్చున్నాం. అవన్నీ అయితే సంతోషం. ఇప్పుడు చెప్పండి, నాలాగా తెలుగు పేపర్లో కానీ, తెలుగు ఛానల్స్లో కానీ, యూట్యూబర్స్ కానీ ఎక్కడన్నా కానీ ఎవరన్నా కానీ ఒక విషయం పట్ల ఇంత జెన్యున్గా స్పందిస్తూ ఎన్ని రకాల నన్ను వెనక్కి లాగిన, ఎన్ని రకాల నా మీద బండలేసిన తట్టుకొని నిలబడి ఫైనల్గా ఇదిగో ఈరోజు ఈ రకం వీడియో ఇచ్చిన వాళ్ళు ఒక్కళ్ళని చూపండి, ఒక్క అంశం మీద ఈ రకం ఫాలోఅప్ చేసుకుని ఎవరున్నారో మరలా మీరే చెక్ చేసుకోండి. అదే ఈ శివప్రసాద్, అదే ఈ జర్నలిస్ట్, అదే ఈ క్యాట్లిస్ట్ ఎస్పీ.